రామ్ గోపాల్ వర్మ గ్రోక్ ఏఐని కొన్ని ఖతర్నాక్ ప్రశ్నలు అంటే ఆసక్తికరమైన కొన్ని క్వశ్చన్స్ని గ్రోక్ ఏఐని అడుగుదాం, ఏం చెప్తుందో చూద్దాం. ముందుగా గ్రోక్ ఏఐని మనం అడిగే ప్రశ్న ఏంటంటే, రామ్ గోపాల్ వర్మ ఇప్పటివరకు ఎన్ని కేసుల్లో ఇరుక్కున్నారు, ఎన్ని కేసుల్లో ఉన్నా సరే ఇప్పటి వరకు అరెస్ట్ చేసి మాత్రం జైల్లో ఎందుకు పెట్టలేకపోతున్నారు? కేవలం వర్మ తెలివితేటలతోనే తప్పించుకుంటున్నాడు. ఇది మన ప్రశ్న. గ్రోక్ ఏఐని అడిగితే ఏం చెప్తుందో చూద్దాం. రామ్ గోపాల్ వర్మ ఎన్ని కేసుల్లో ఇరుక్కున్నా అరెస్ట్ చేసి జైల్లో ఎందుకు పెట్టలేకపోతున్నారు? ఏఐ అనలైజ్ చేస్తుంది. ఏం చెప్తుందంటే, రామ్ గోపాల్ వర్మ గురించి మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పాలంటే అతని చుట్టూ ఉన్న కేసులు, అరెస్టులు మరియు అతని తెలివితేటల గురించి విశ్లేషించవచ్చు. రామ్ గోపాల్ వర్మపై ఎన్ని కేసులు ఉన్నాయన్నది మొత్తం గ్రోక్ ఏఐ తోడుతుంది, మొత్తం బయటికి తీస్తుంది. మొదటిది జిఎస్టీ. ఇది 2018లో ఈ సినిమా వివాదాస్పద కంటెంట్ కారణంగా కార్యకర్త దేవి ఫిర్యాదు మేరకు వర్మపై ఐటీ యాక్ట్ మరియు ఇతర సెక్షన్ల కింద కేసు నమోదైంది. మహిళా సంఘాలు అతన్ని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసే కానీ ఈ విచారణ హాజరైనప్పటికీ అరెస్టు నుంచి తప్పించుకున్నాడు. రెండవది ఏం చెప్తుందంటే, లక్ష్మీ ఎన్టీఆర్. ఈ సినిమా విడుదల సమయంలో విజయవాడలో వర్మను పోలీసులు అరెస్ట్ చేసి తిరిగి హైదరాబాద్కు పంపారు. ఇది అతని సినిమాలకు సంబంధించింది. మూడోది వచ్చేసి చెక్ బౌన్స్ కేస్. 2018లో 2025 జనవరిలో ముంబైలోని అంధేరి కోర్టు వర్మను ఒక చెక్ బౌన్స్ కేసులో దోషిగా తేల్చి 3 నెలల జైలు శిక్ష విధించిందంట. అతనికి 3.72 లక్షలు పరిహారం చెల్లించకపోతే 3 నెలల జైలు శిక్ష అని చెప్తుంది. నాలుగో కేసు గురించి ఏం చెప్తుందంటే, సామాజిక మాధ్యమాల వివాదాలు. 2024లోట ఆంధ్రప్రదేశ్లోని కొందరి మనోభావాలను దెబ్బతీసే పోస్టుల కారణంగా వర్మపై కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో అతని పోలీసుల విచారణకు హాజరు కాకుండా తప్పించుకున్నాడని, అజ్ఞాతంలో ఉన్నాడని వార్తలు వచ్చాయి. ఇంతకీ ఎందుకు జైల్లో పెట్టలేకపోతున్నారు అన్నదానికి గ్రోక్ ఏఐ సమాధానం చెప్తుంది. చూడండి, మొదటిది వచ్చేసి చట్టపరమైన వ్యూహాలు. వర్మకు మంచి న్యాయవాదులు ఉన్నారంట. అతనికి కేసుల్లో బెయిల్ పొందడం లేదా విచారణలను ఆలస్యం చేయడం వంటి చట్టపరమైన మార్గాలను ఉపయోగిస్తాడు. ఇది ఇంపార్టెంట్. విచారణను ఆలస్యం చేయడం వంటి చట్టపరమైన మార్గాలను ఉపయోగిస్తాడు. రెండోది, ఎందుకు జైల్లో పెట్టలేకపోతున్నారు అన్న దానికి రెండో ఆన్సర్ ఏం చెప్పిందంటే, ఆధారాల సమస్య. అంటే కేసులో సాక్ష్యాలు లేకపోవడం లేదా అవి బలహీనంగా ఉండడం వల్ల అరెస్టు చేయలేకపోతున్నారు. మూడోది ఏంటి, స్థానిక రాజకీయ ప్రభావం. కొన్ని సందర్భాల్లో రాజకీయ ఒత్తిళ్లు, అంటే ఆయనకి ఏదో బ్యాక్గ్రౌండ్ పవర్ ఉందని రాజకీయ నాయకులు అని చెప్తుంది. నెక్స్ట్ వచ్చేసి వివాదాలను సృష్టించే నైపుణ్యం. వర్మ తన వివాదాస్పద వ్యాఖ్యలు లేదా సినిమాలతో దృష్టిని మళ్లించి చట్టపరమైన చిక్కుల నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తాడంట. మనం అడిగిన ఇంకొక ప్రశ్న ఏంటంటే, తెలివితో తప్పించుకుంటున్నాడా? అయితే గ్రోక్ ఏఐ కూడా అదే చెప్తుంది. వర్మ తన తెలివితేటలను ఉపయోగించి కొంతవరకు చట్టం నుంచి తప్పించుకుంటున్నాడని చెప్పవచ్చంట. ఎగ్జాంపుల్ చెప్తుంది. 2024లో ఆంధ్రప్రదేశ్ పోలీసులు అతని కోసం వెతుకుతున్నప్పుడు అతను నేను పారిపోలేదు, సినిమా షూటింగ్లో ఉన్నాను అని వీడియో విడుదల చేసి అరెస్టు చేస్తే జైల్లో కథలు రాసుకుంటానని చెప్పి సవాల్ విసిరాడు. ఇది అతని ధైర్యం మరియు అతని సిచ్యుయేషన్ని చాలా లైట్గా తీసుకుంటాడని తెలుస్తుంది. ఈ సోషల్ మీడియాను పబ్లిక్ ఇమేజ్కి ఉపయోగించి చట్టపరమైన ఒత్తిడిని తట్టుకుంటాడు. అంటే సోషల్ మీడియాను యూజ్ చేసుకొని ఒక ఇమేజ్ని క్రియేట్ చేసుకుంటాడని గ్రోక్ ఏఐ చెప్తుంది. తాజాగా చెక్ బౌన్స్ కేసులో కూడా జైలు శిక్ష పడినట్లుగా చూపిస్తుంది. అయితే ఏం చెప్తుందంటే, అతను ఎప్పటికీ తప్పించుకోలేడని కూడా అనిపిస్తుందంట గ్రోక్ ఏఐకి. ఇది నిజమైతే అతని తెలివి ఈసారి పనిచేయకపోవచ్చు. చివరిగా ఏం చెప్తుంది, మొత్తం వర్మపై ఎన్ని కేసులు ఉన్నా అతను తన తెలివి, చట్టపరమైన సహాయం మరియు వివాదాస్పద ఇమేజ్తో ఇప్పటి వరకు ఎక్కువ కాలం జైలు శిక్షను నివారించగలిగాడు. కానీ పరిస్థితులు మారితే అతని వ్యూహాలు ఎంతవరకు అయితే చూడాలని చెప్పి ఏఐ చెప్తుంది. అయితే మనం అడిగే నెక్స్ట్ ప్రశ్న ఏంటంటే, పోసాని మురళి మాత్రం అరెస్టే ఇరుక్కున్నాడు, వర్మ మాత్రం ఎలా తప్పించుకున్నాడు? ఇదే మనం అడిగే ప్రశ్న. దానికి ఏం ఆన్సర్ చెప్తుందో చూద్దాం. పోసాని మురళి మాత్రం అరెస్టే ఇరుక్కున్నాడు, వర్మ మాత్రం ఎలా తప్పించుకున్నాడు? పోసాని మురళీకృష్ణ, ఆర్జీవి ఇద్దరు వివాదాస్పద వ్యాఖ్యలు, సామాజిక మాధ్యమ పోస్టుల కారణంగా చట్టపైన సమస్యల్లో చిక్కుకున్నారు. అయితే వీరిద్దరూ ఎదుర్కొనే విధానం వేరువేరుగా ఉంది. అంటే బౌలింగ్ ఒకటే కానీ బ్యాటింగ్ స్టైల్ అనేది ఒక్కొక్కరిది ఒక్కొక్క పద్ధతిలో ఉంటుంది. దాని అర్థం, పోసాని మురళీకృష్ణ నటుడు, రచయిత, పేరు పొందిన వ్యక్తి, రాజకీయ నాయకులు. పవన్ కళ్యాణ్ మరియు వారి కుటుంబ సభ్యులపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసి ఆరోపణలతో 2024 నవంబర్లో కేసు నమోదైంది. ఈ కేసులో పోసానిని 2025 మార్చిలో పిటి వారెంట్ ద్వారా అరెస్టు చేసి కర్నూలుకు తీసుకొచ్చారు.
కోర్టులో హాజరుపరిచినప్పుడు రిమాండ్‌కు ఆదేశించారు. అతను బెయిల్ కోసం ప్రయత్నించినప్పటికీ ప్రారంభంలోనే కస్టడీలో ఉండాల్సి వచ్చింది. పోసాని వైఎస్ఆర్‌సీపీకి సమీపంగా ఉండటం, అతని బహిరంగ వ్యాఖ్యలు అతన్ని సులభంగా లక్ష్యం చేశాయని అంటే టార్గెట్ చేశాయని చెప్పవచ్చని చెప్తుంది. ఫైనల్‌గా వచ్చేసి అదే చెప్తుంది డీటెయిల్స్. రామ్ గోపాల్ వర్మ ఎలా తప్పించుకుంటున్నాడు అంటే, రామ్ గోపాల్ వర్మ కూడా ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొన్నాడు. 2024లో ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్‌లపై సామాజిక మాధ్యమాల్లో అంటే సోషల్ మీడియాలో అనుచిత, అసభ్య పోస్టులు పెట్టాడని ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. అతనిపై విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసులు జారీ చేశారు. కానీ వర్మ అరెస్టు నుంచి ఇప్పటివరకు తప్పించుకోగలిగాడు. దీనికి కారణాలు చెప్తుంది. 1 చట్టపరమైన వ్యూహం. అంటే మొదటి కారణం ఏంటంటే వర్మ తన న్యాయవాదుల ద్వారా కేసులు ఎదుర్కొంటున్నాడు. అతనికి హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేసి అరెస్టు నుంచి రక్షణ పొందేందుకు ప్రయత్నించాడు. 2024 నవంబర్‌లో ఏపీ హైకోర్టు అతన్ని అరెస్టు నిలిపివేయడానికి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేదు. కానీ విచారణ హాజరయ్యేందుకు సమయం కోరడం ద్వారా ఆలస్యం చేశాడు. అంటే మెయిన్ పాయింట్ ఏంటంటే విచారణ హాజరయ్యేందుకు సమయం కోరడం ద్వారా ఆలస్యం చేశాడు. రామ్ గోపాల్ వర్మ ఎలా తప్పించుకున్నాడో దానికి రెండో కారణం చెప్తుంది. విచారణకు హాజరు కాకపోవడం. అంటే పోలీసులు విచారణకు రావాలని నోటీసులు ఇచ్చినప్పుడు వర్మ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నానని, గడువు కావాలని వాట్సాప్ ద్వారా సందేశం పెట్టిండంట. మెసేజ్ పెట్టాడు. ఉదాహరణకు 2024 నవంబర్ 19 ఒంగోలు రూరల్ సీఐ ఎదుట హాజరు కావాల్సి ఉండగా అతను డుమ్మా కొట్టి వారం రోజులు గడువు కోరాడు. ఈ విధంగా అతను పోలీసులతో దోబూచులాడుతూ సమయం గడిపాడు. చివరికి దీంట్లో ఆన్సర్ ఏంటంటే ఈ విధంగా అతను పోలీసులతో దోబూచులాడుతూ సమయం గడిపాడంట. ఓకే. వాట్సాప్‌లో మెసేజ్ పెట్టాడు. మూడో పాయింట్ ఏం చెప్తుంది రామ్ గోపాల్ వర్మ ఎలా తప్పించుకున్నాడంటే మీడియా దృష్టి మళ్లించడం. వర్మ పోలీసులకు దొరకకుండా ఉంటూనే టీవీ ఛానల్‌లో ఇంటర్వ్యూలు ఇచ్చి తనపై కేసులను ప్రశ్నిస్తూ పబ్లిక్ దృష్టిని మళ్లించాడు. నేను పారిపోలేదు, ఇంట్లోనే ఉన్నానని చెప్పడం ద్వారా అతని పరిస్థితిని తేలిగ్గా తీసుకుంటున్నట్లు చూపించాడు. స్థానిక ప్రభావం మరియు తెలివి అంట. వర్మ సినిమా రంగంలో ఉన్న పరిచయాలు, అతని వివాదాస్పద ఇమేజ్‌ను ఉపయోగించుకునే నైపుణ్యం అతన్ని అరెస్టు నుంచి తాత్కాలికంగా కాపాడాయి. అతను హైదరాబాద్‌లో ఉంటూ పోలీసుల గాలింపు నుంచి తప్పించుకునేందుకు తన స్థానాన్ని గోప్యంగా అంటే సీక్రెట్‌గా ఉన్నాడు. తేడా ఏమిటి అంటే స్పందన విధానం అంటే రియాక్షన్. ఇందాక మనం చెప్పుకున్నాం. బౌలింగ్ ఎవరు చేసినా కూడా బ్యాటింగ్ ఒక్కొక్క క్రికెటర్ బ్యాటింగ్ స్టైల్ అనేది డిఫరెంట్‌గా ఉంటుంది. పోసాని కేసులో నేరుగా అరెస్ట్ అయ్యి కోర్టు ప్రక్రియలో చిక్కుకున్నాడు. అంటే అరెస్ట్ అయ్యి చిక్కుకున్నాడు. వర్మ మాత్రం విచారణకు హాజరు కాకుండా చట్టపరమైన గడువులను ఉపయోగించుకొని సమయం సంపాదిస్తున్నాడు. అంటే టైం అనేది ల్యాగ్ చేసుకుంటూ వెళ్తున్నాడు. రాజకీయ ఒత్తిడి. పోసాని వైఎస్ఆర్‌సీపీతో సంబంధం కలిగి ఉండడం వల్ల ప్రతిపక్ష ఫిర్యాదులతో అతనిపై త్వరగా చర్యలు తీసుకున్నారు. వర్మ రాజకీయ పార్టీలతో ప్రత్యక్ష సంబంధం లేకపోవడం వల్ల అతనికి వ్యక్తిగత వ్యూహం కొంత ఊరటనిచ్చాయంట. 3 వ్యక్తిగత వనరులు అంట. అంటే వర్మకు బలమైన న్యాయవాద బృందం, లాయర్లున్నారు. సామాజిక మాధ్యమాలు అంటే సోషల్ మీడియాలో మ్యానిపులేట్ చేసే టాలెంట్ ఉంది. ఇవి పోసానికి అందుబాటులో లేవంట. అంటే బలమైన న్యాయవాద బృందం గానీ, సోషల్ మీడియా గానీ, దాన్ని యూజ్ చేసుకునే తీరు గానీ పోసానికి లేదని చెప్పి గ్రోకే చెప్తుంది. చివరిగా ఏం చెప్తుందంటే పోసాని మురళీకృష్ణ అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్ళడానికి అతని బహిరంగ వ్యాఖ్యలు, రాజకీయ ఒత్తిడి ప్రధాన కారణాలు. వర్మ మాత్రం తన తెలివితేటలు, చట్టపరమైన వనరులు మరియు వివాదాలను తనకు అనుకూలంగా మలుచుకునే నైపుణ్యంతో ఇప్పటి వరకు అరెస్టు నుంచి తప్పించుకున్నాడు. అయితే 2025 జనవరిలో చెక్ బౌన్స్ కేసులో ముంబై కోర్టు అతనికి 3 నెలల జైలు శిక్ష విధించిందంట. అతను ఎప్పటికీ తప్పించుకోలేడని గ్రోకేఐకి అనిపిస్తుందంట మరి. మరి మనం ఇంకొక ప్రశ్నని గ్రోకేఐని అడుగుతున్నాం. ఈ ప్రశ్న ఏంటంటే మన లోకేష్ రెడ్ బుక్‌లో వర్మ పేరుందా లేదా ఇంతకి? ఈ రెడ్ బుక్‌లో గ్రోకేఐని అడుగుదాం. ఏం ఆన్సర్ చెప్తుందో చూద్దాం. రెడ్ బుక్‌లో పేరుందా? మరి ఎందుకు అరెస్ట్ అవ్వకుండా తప్పించుకోగలిగాడు? నారా లోకేష్ తన రెడ్ బుక్‌లో ఎవరి పేర్లను చేర్చాడన్నది బయటికి తెలీదు. ఈ రెడ్ బుక్‌ను యువగళం పాదయాత్ర సమయంలో ప్రస్తావించాడు. దీనిలో టీడీపీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన వైఎస్ఆర్‌సీపీ నాయకుల పేర్లు ఉన్నాయి. అందులో ఆర్‌జీవీ పేరు ఉందా లేదా అన్నది గెస్ చేయలేమంటుంది. అయితే ఉండే అవకాశం గురించి కొన్ని చెప్తుంది. వర్మ వివాదాస్పద చర్యలు. వర్మ తన సినిమాలు, లక్ష్మీస్ ఎన్టీఆర్ వ్యూహం లాంటి ద్వారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ వంటి టీడీపీ నాయకులపై విమర్శలు గుప్పించాడు. ఈ కారణంగా అతనిపై ప్రకాశం జిల్లాలో కేసు కూడా నమోదైంది. కాబట్టి రెడ్ బుక్‌లో పేరు ఉండొచ్చని చెప్తుంది గ్రోకేఐ. లోకేష్ రెడ్ బుక్‌లో చట్టాన్ని అతిక్రమించిన వారి పేర్లు ఉంటాయని, వారిని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పాడు. వర్మపై కేసులు నమోదైనప్పటికీ అతన్ని ఇంకా అరెస్ట్ కాలేదు మరియు తప్పించుకుంటున్నాడు. రెడ్ బుక్‌లో ఉండకపోవచ్చని ఏఐ డౌట్ పడుతుంది. ఫైనల్‌గా అదే చెప్తుంది. 2025లో ఒక ఇంటర్వ్యూలో రెడ్ బుక్ అమలు జరుగుతుందని లోకేష్ చెప్పారంట. కానీ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పలేదు. వర్మను విడిచిపెట్టారా? లేకపోతే ఏం జరుగుతుందన్నది ఏఐ కూడా చెప్పలేకపోతుంది. అంచనా అంటే ఏఐ ఏమని గెస్ చేస్తుందంటే వర్మ టీడీపీ నాయకులపై తీవ్ర విమర్శలు చేసినప్పటికీ
అతని పేరు రెడ్ బుక్‌లో ఉందని ఖచ్చితంగా చెప్పడానికి ఎలాంటి ప్రూఫ్స్ లేవు. లోకేష్ రెడ్ బుక్‌ను అధికారులు, రాజకీయ నాయకులపై ఎక్కువగా కేంద్రీకరించారు. లోకేష్ రెడ్ బుక్‌లో ఎక్కువగా అధికారులు, పొలిటికల్ లీడర్స్ పైనే ఉంది. వర్మ సినిమా దర్శకుడిగా అంత ఇంపార్టెన్స్ ఇవ్వకపోవచ్చు అని చెప్పి గ్రోక్ ఏఐ అంచనా అంటే గెస్ చేస్తుంది. ఫైనల్‌గా మనం ఇంకో ప్రశ్న అడుగుతున్నాం గ్రోక్ ఏఐని. ఎంత కొట్టినా చావని పాము రామ్ గోపాల్ వర్మ అని అంటారు. ఇంతకీ నువ్వేమంటావు? గ్రోక్ ఏఐని ఒపీనియన్ అడుగుతున్నాం. ఎంత కొట్టినా చావని పాము రామ్ గోపాల్ వర్మ అనే సామెత లాంటి వ్యాఖ్య ఏం చెప్తుందంటే, వివాదాస్పద జీవితాన్ని చట్టపరమైన సమస్యల నుంచి తప్పించుకునే సామర్థ్యాన్ని సూచిస్తుంది. ఇందులో నిజం ఉందని చెప్పవచ్చంటే. దానికి కారణం ఏం చెప్తుందంటే, ఎందుకంటే వర్మ ఎన్ని కేసులు, విమర్శలు, వివాదాలు ఎదుర్కొన్నప్పటికీ ప్రతిసారి తన తెలివితేటలతో బయటపడతాడు వ్యూహాత్మకంగా, ప్లాన్‌తోని. నా అభిప్రాయంలో వర్మను పాముతో పోల్చడం అతని లైఫ్ స్టైల్, వివాదాలను ఎదుర్కొనే తీరు సరిపోతుంది. పాము తన ఎలా శత్రువుల నుంచి సన్నని రంధ్రంలో జారుకొని తప్పించుకుంటుందో, వర్మ గురించి కూడా చట్టపరమైన ఒత్తిళ్ల నుంచి లాయర్స్, సోషల్ మీడియా లేదా టైంని ఆలస్యం చేసే ఎత్తుగడలతో తప్పించుకుంటున్నాడు. ఇక్కడ చాలా కీలకమైన పాయింట్ చెప్తుంది. వర్మ ఎంత కొట్టినా చావని పాము రామ్ గోపాల్ వర్మ ఎలా తప్పించుకుంటాడనే దాంట్లో గ్రోక్ ఏఐ ఏం చెప్తుందంటే, వివాదాలను ఎదుర్కొనే తీరు అంటే కాంట్రవర్సీలని ఎలా డీల్ చేస్తాడు, పాము ఎలా తన శత్రువుల నుంచి సన్నని రంధ్రంలో జారుకొని తప్పించుకుంటుందో, వర్మ కూడా ఈ కేసుల నుంచి లాయర్స్ని యూజ్ చేసుకొని లేదా సోషల్ మీడియాని యూజ్ చేసుకొని లేదా సమయాన్ని ఆలస్యం చేయడం అంటే ఆ కేసుని ల్యాగ్ చేసి డీల్ చేసి అలాంటి ఎత్తుగడలతో తప్పించుకుంటాడు అని చెప్తుంది గ్రోకే. ఉదాహరణకు 2024లో ఆంధ్రప్రదేశ్ పోలీసులు అతన్ని విచారణకు పిలిచినప్పుడు సినిమా షూటింగ్లో ఉన్నాను అంటే ఇంతకుముందు చెప్పింది ఆన్సర్ చెప్తుంది, లేదా గడువు కోరడం, అరెస్ట్ చేస్తే జైల్లో కథలు రాస్తా అని సవాలు విసరడం అతని ధైర్యాన్ని, తెలివిని చూపిస్తాయని చెప్తుంది. ఓకే, చివరిగా ఒక ప్రశ్న అడిగేసి చివరి ప్రశ్న ఏంటంటే, ఒక్కసారైనా వర్మని జైల్లో చూడాలనుకునే వారికి వాళ్ళ కోరిక ఎప్పటికైనా తీరుతుందా? గ్రోక్ ఏఐని ఈ ప్రశ్న అడిగితే ఏం ఆన్సర్ చెప్తుందో చూద్దాం. ఒక్కసారైనా వర్మను జైల్లో చూడాలనుకునే వారికి వాళ్ళ కోరిక ఎప్పటికైనా తీరుతుందా? రామ్ గోపాల్ వర్మ గురించి మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పాలంటే అతని చట్టపరమైన సమస్యలు మరి గత అనుభవాలను పరిశీలించాలి. ఫైనల్గా ఏం చెప్తుంది? వర్మ జైలు అనుభవం, గతం, మళ్ళీ కేసుల గురించే చెప్తుంది. లక్ష్మీ ఎన్టీఆర్, చెక్ బౌన్స్ కేసు, ఏపీ సిఐడి కేసు. ఫైనల్గా ఏం చెప్తుంది గెస్ చేసి నా అంచనా అంటే, వర్మను జైల్లో చూడాలనుకునే వారి కోరిక తీరే అవకాశం లేనిది కాదంట, తీరే అవకాశం ఉందని చెప్తుంది. కానీ అది ఎప్పుడు జరుగుతుంది అనేది చెప్పలేనంటుంది, అనిశ్చితం ఉంది. ప్రస్తుతం ఏప్రిల్ 7, 2025 అతను 2 పెద్ద కేసుల్లో ముంబై చెక్ బౌన్స్ కేసు మరియు ఏపీ సిఐడి కేసులో చిక్కుకున్నాడు. రెండిటిలో అతనికి జైలుకు వెళ్లే అవకాశం ఉంది. ముఖ్యంగా చెక్ బౌన్స్ కేసులో కోర్టు ఆదేశాలు పాటించకపోతే అతని చరిత్ర చూస్తే అతను ఈసారి కూడా తప్పించుకునేందుకు మార్గం కనిపెట్టే అవకాశం ఉందని చెప్తుంది. మెయిన్ పాయింట్ ఏంటంటే, ఆయన హిస్టరీ చూస్తే ఈసారి కూడా తప్పించుకుంటాడని చెప్తుంది. మీరు అతన్ని జైల్లో చూడాలనుకుంటే 2025 జూలై ముంబై కేసు విచారణ కీలక సందర్భం కావచ్చు. అప్పటి వరకు చూడాలి. వర్మ ఎంత కొట్టినా చావని పాములా మళ్ళీ బయటపడతాడా? ఈసారి జైలు తలుపులు తెరుచుకుంటాయా అని క్రోకే కూడా ప్రశ్నార్థకంగా సమాధానం పెట్టింది. చివరిగా మనం ఒక ప్రశ్న అడుగుదాం. చివరి ప్రశ్న ఏంటంటే, రామ్ గోపాల్ వర్మ మీద అసలు నీ ఒపీనియన్ ఏంటి అని గ్రోకే అని అడిగితే ఏం చెప్తుంది? ఇది లాస్ట్ ప్రశ్న. రామ్ గోపాల్ వర్మ గురించి నా అభిప్రాయం చెప్పాలంటే అతను ఒక అసాధారణ వ్యక్తి అంట. సృజనాత్మకత, తెలివి మరియు వివాదాల మిశ్రమం. అతను భారతీయ సినిమా రంగంలో తనదైన ముద్ర వేసిన దర్శకుడు. కానీ అదే సమయంలో తన చర్యలతో, వ్యాఖ్యలతో అందరి దృష్టిని ఆకర్షించే వివాదాస్పద వ్యక్తిగా ఇక్కడ కొన్ని పాయింట్స్ చెప్తుంది. మొదటిది సృజనాత్మక గుణం అంటే క్రియేటివిటీ. వర్మ, శివ, సత్య కంపెనీ లాంటి సినిమాలతో భారతీయ సినిమా శైలిని మార్చిన దర్శకుడు. అతని కథలు, టెక్నికల్ నైపుణ్యం ఒకప్పుడు అతని జీనియస్గా నిలబెట్టాయి. కానీ ఆ తర్వాత సినిమాలు రామ్ గోపాల్ వర్మకి లక్ష్మీ ఎన్టీఆర్ వంటి వివాదాల కోసమే. మొదటి పాయింట్ ఏం చెప్తుందంటే, ఒకటి క్రియేటివిటీ ఉందని, 2 వివాదాల మాస్టర్ అంటే వర్మకు వివాదాలు సృష్టించడం, తనకు అనుకూలంగా మలుచుకోవడం గురించి చెప్తుంది. మూడవది చట్టాల నుంచి తప్పించుకోవడం. అతనిపై ఎన్ని కేసులు నమోదైనా చట్టం నుంచి తెలివిగా తప్పించుకుంటున్నాడు. వ్యక్తిత్వం అంటే క్యారెక్టర్. వర్మలో ఒక విచిత్రమైన ధైర్యం, నిర్లక్ష్యం కనిపిస్తాయి. అరెస్ట్ చేస్తే జైల్లో కథలు రాస్తా అని చెప్పడం, పోలీసులతో దోబూచులాటం, ఇవి ఒక రకంగా జీవితాన్ని ఒక సినిమాలో జీవిస్తున్నాడు. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పింది ఇక్కడ మనకు గ్రోకే. జీవితాన్ని ఒక సినిమాలో జీవిస్తున్నాడు, ఎప్పుడూ ట్విస్ట్లు, డ్రామాలు సృష్టిస్తూ. ఇది వాస్తవం. చివరి అభిప్రాయం వర్మ ఏం చెప్తుందంటే, వర్మ ఒక తెలివైన, ధైర్యవంతుడైన వ్యక్తి. కానీ అతని ప్రతిభను సరైన దిశలో ఉపయోగించడం కంటే వివాదాల కోసం వెచ్చించడం ఎక్కువగా కనిపిస్తుంది. అతను సినిమా రంగంలో గొప్ప విజయాలు సాధించిన వ్యక్తి అయినప్పటికీ అతని గుర్తింపు వివాదాలు, కేసుల చుట్టూ తిరుగుతోంది. అతను జైలుకు వెళ్తాడా లేదా తప్పించుకుంటాడా అనేది పక్కన పెడితే,
గ్రోక్ ఏం ఏం చెప్తుందంటే, వర్మ ఒక సామాజిక రసాయనం అంట. మరి ఇది పదం సామాజిక రసాయనం అంటే మరి సోషల్ కెమికలా? మరి దీన్నేమంటారు? అతన్ని ఇష్టపడినా, ద్వేషించినా అతని ఉనికిని విస్మరించడం కష్టం. అంటే అతన్ని ఇష్టపడే వాళ్ళు అతడంటే ద్వేషము, కొంతమందికి రకరకాల ఒపీనియన్స్ ఉండొచ్చు. కానీ అతని ఉనికిని విస్మరించడం కష్టం. అంటే ఆ వర్మ సోషల్ మీడియాలో పెట్టే పోస్టులు గాని, ద్వేషించేవారు గాని ప్రతి ఒక్కరు ఆ పోస్టులు గాని, ఆయన వీడియోలు గాని ఇంట్రెస్టింగ్‌గా చూస్తారు అన్న అర్థంలో చెప్తుంది. అంటే అతని ఉనికిని విస్మరించడం కష్టం. చివరిగా ఏం చెప్తుందంటే గ్రోకేయ్, అతను ఒక ఫజిల్. అంటే గ్రోకేయ్ కూడా రామ్ గోపాల్ వర్మ ఏంటో పూర్తిగా అర్థం చేసుకోవడం కష్టం. చూస్తూ ఉండిపోవడం ఆసక్తికరం అని మనకొక సజెషన్ ఇస్తూ ఉంది. అంటే ఎక్కువ ఆలోచించొద్దు, ఎక్కువ థింక్ చేయొద్దు. ఆయన్ని అర్థం చేసుకోవడం కష్టం. అతను ఒక ఫజిల్. కాబట్టి అలా చూస్తూ ఉండండి. ఎంజాయ్‌గా ఉంటుందని చెప్పి గ్రోక్ ఏఐ చివరిగా చెప్పిన ఆన్సర్